తులారాశి విశ్వావసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. తులారాశి అంటే చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ 9 పాదాల్లో జన్మించిన ఈ 3 నక్షత్ర జాతకుడే మన తులారాశి కిందకు వస్తారు. తులారాశికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి దాదాపుగా మిశ్రమ ఫలితాలే వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అయినా కూడా శత్రుబాధ అనేది తగ్గుతుంది. అలాగే అన్ని ప్రయత్నం చేసిన పనులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం అంతంత మాత్రం ఉన్నా కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. రుణాలన్నీ తీరుస్తారు. అలాగే వివాహ శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా ఉన్నట్లయితే వాటి నుండి ప్రాజెక్ట్స్ మీరు చేపట్టడం, అది చక్కగా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. కొంత ఆరోగ్యపరంగా చూసినట్టయితే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం మీరు చెక్ చేసుకోండి. ఇంట్లో మీ యొక్క పెద్దలకి ఆరోగ్యపరంగా కూడా కొంచెం చెక్ చేయించడం అనేది అవసరం ఉంటుంది. కొంచెం ఎందుకంటే మానసిక అశాంతికి ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దూరదేశాల నుంచి కూడా ఆహ్వానం వస్తుంది మీకు. అలాగే విదేశీ పర్యటన కూడా చేసే అవకాశం ఉందన్నమాట. అయితే ఈ సంవత్సరంలో దాదాపుగా ఒక 2-3 మంత్స్ తర్వాత అంతా సర్వత్రా విజయాన్ని మీరు కోరుకుంటారు. అలాగే సాధిస్తూ ముందుకు వెళతారు. అలాగే కార్య సాధనలో మరి దీక్షగా పట్టుదలగా ఉన్నట్టయితే మటుకి తప్పకుండా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. శత్రు బాధ, ఈ రుణపీడలు అనేవి కొద్దిగా అప్డేట్ అవుతున్నా మీరు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే మోసకారులతో జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కొంత మానసిక అశాంతికి గురయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే రివార్డులు పొందే అవకాశం ఉంది. నిరుద్యోగుల పరంగా చూసినట్టయితే వారికి వెంటనే జాబ్ రావటం, అలాగే జాబ్లో ఉన్న వారికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ ఇవి యథాప్రకారం జరుగుతూ ముందుకు వెళ్తారు. కోర్టుకు సంబంధించిన లావాదేవీల్లో కొద్ది ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత దాంపత్యం అనేది చక్కగా ఉంటుంది. ఓవరాల్గా మీరు కొంతవరకు సమయాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే చాలా శుభ ఫలితాలే ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మీరు ఈ యొక్క తులారాశి వారు అమ్మవారి గుడిలో ఒకసారి రాహుకాల దీపం కూడా పెట్టడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. శుభం భవతు మే సదాశివం.